విజయనగర రాజధానిలో ఒకరోజు రాజసభలో పెద్ద సభ జరుగుతోంది. శ్రీకృష్ణదేవరాయలు తన మంత్రివర్గం, కవులు, జ్యోతిష్కులు అందరితో కలిసి కూర్చున్నారు. ఆ సభలో తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. రాజు అలవాటు ప్రకారం ఒక కొత్త ప్రశ్న వేశారు. రామా, మన ఖజానాకు ఎంతైనా విలువైనది తెచ్చి చూపించగలవా? అది రాయల సింహాసనానికి తగినదై ఉండాలి. తెనాలి రాముడు ఆలోచించాడు. ఇలా చెప్పాడు. సరే మహారాజా, నాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి. ఖచ్చితంగా తెచ్చి చూపిస్తాను. రాజు ఆశ్చర్యంగా సరే అని అనుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత రాముడు తిరిగి రావడానికి ముందే రాజసభలో కొంతమంది మరోసారి మాట్లాడుకుంటున్నారు. రాముడు ఏమి తెచ్చి చూపిస్తాడో? బంగారు, వజ్రాలు కన్నా ఎక్కువ విలువైనది ఏమి ఉంటుంది? ఆయన చేష్టలే వింతగా ఉంటాయి కాబట్టి ఏమి చేస్తారో చూద్దాం. అంతలో రాముడు చేతిలో ఒక పిట్టను పట్టుకొని సభలోకి వచ్చాడు. రాముడు పిట్టని రాజుకు చూపిస్తూ ఇలా చెప్పాడు. మహారాజా, ఇదిగో నా కానుక. రాజు కాస్త కోపంగా, ఆశ్చర్యంగా అడిగాడు. రామా, ఇది పిట్ట మాత్రమే కదా, దీని విలువ ఏమిటి? రాముడు చమత్కారంగా నవ్వి అందరికీ వినిపించేలా ఇలా చెప్పాడు. మహారాజా, ఈ పిట్ట మనకు గొప్ప జీవన పాఠం చెబుతుంది. దీని జీవితకాలం చిన్నది, కానీ ప్రతిరోజు సంతోషంగా స్వేచ్ఛగా ఆకాశంలో ఏరుస్తూ ఉంటుంది. మనం కూడా జీవితాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని విలువగా సార్థకంగా గడపాలని ఇది మనకి నేర్పుతుంది. దీని వల్ల వచ్చే జ్ఞానం అది మన ఖజానా కన్నా కూడా గొప్పది. ఎందుకంటే ధనం ఖర్చయిపోతుంది, కానీ జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది. రాజు ఎంతో సంతృప్తి చెందాడు. రామా, నిజంగా జ్ఞానం సంపద కన్నా గొప్పది. నీకు పెద్ద బహుమతి ఇవ్వాలి. రాజు రామకృష్ణుడికి బంగారు నాణాలు, రత్నాల హారాన్ని బహుమతిగా ఇస్తాడు. నీతి: జీవితంలో ధనం కంటే జ్ఞానం, బుద్ధి, ఆలోచన శక్తి ఎక్కువ విలువైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.